అమ్మ అంత బలంగా అమ్మాయిని ఖచ్చితంగా కలవమని చెప్పింది కదా, అందుకే అడిగాను. మధుకేమైందో అన్న కంగారులో వచ్చేశాను. కానీ ఆ ఇంట్లో ఏదో జరుగుతుందమ్మా. ఆ ఇంట్లో ఏదో హడావిడిగా అనిపిస్తుంది. ఇంటి ముందు మామిడి తోరణాలు, అలంకారాలు అయితే ఉన్నాయి. ఏంటి తోరణాలు, అలంకారాలా? ఏమై ఉంటుంది? ఎందుకైనా తెలుసుకోవడం మంచిదే. సరే, నేను ఫోన్ చేసి కనుక్కుంటానులే. భోజనం అయిందా నాన్న? అయిందిరా, నువ్వు తిన్నావా? తిన్నా నాన్న. నాన్న, ఏంట్రా? పెళ్ళి అనేది నూరేళ్ల పంట అంటారు కదా, అలాంటి వాళ్ళకే కదా ఆటేడు ఈటేడు తరాలు చూడాలంటారు. అవన్నీ గతంలో, ఇప్పుడు సాధ్యం కాదు. పోనీ ఈ జనరేషన్ హిస్టరీ అన్న చూడాలి కదా. ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు? నీకు పెళ్లి ఆలోచన ఏమైనా వచ్చిందా? వస్తే చెప్పు, ధీరజ్ గారి పెళ్లిలోనే నీ పెళ్లి చేసేద్దాం. నోను, అలాంటిదేం లేదు. ధీరజ్ పెళ్లి విషయంలోనే మీరు చాలా తొందరపడుతున్నారనిపిస్తుంది. తొందర అంటావేంట్రా? అవతల పంతులు 3 నెలల దాకా ముహూర్తాలు లేవన్నాడు. ఆ ప్రతాప్ కూడా దూరం వెళ్ళాలంటున్నాడు కదా. 3 months వెయిట్ చేస్తే నష్టం ఏంటి? ధరణి వాళ్ళ నాన్న 3 నెలల తర్వాత రావచ్చు కదా. వాళ్ళ పెళ్లి జరిగితే నీకేంటి నష్టం? నాకు కష్టం నష్టం అని కాదు, అమ్మాయి కష్టపడకూడదని, జీవితం నష్టపోకూడదని. ఏం మాట్లాడుతున్నావురా? మీకు ధీరజ్ గురించి పూర్తిగా తెలియదు నాన్న. ఆ అమ్మాయికైనా పూర్తిగా తెలియాలి. వాడు నా కళ్ళ ముందు పుట్టాడు, నేను పెంచాను. నువ్వు వాడి తర్వాత పుట్టిన వాడివి. నీకంటే వాడి గురించి నాకు ఎక్కువ తెలుసు. నిర్ణయం తీసుకున్న తర్వాత మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకోవడం అంటే పరీక్షలు వాయిదా వేసినట్టు కాదు. అయినా నీకు ధీరజ్ మీద ఎందుకు అంత కోపం? చిన్నతనంలో ఏవో తప్పులు చేశాడని జీవితకాలం చేస్తాడా? పెళ్ళైతే వాడి బాధ్యతలు వాడు తెలుసుకుంటాడు. అయినా అమ్మాయి పెళ్ళయ్యాక వచ్చేది మన ఇంటికేగా. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనమంతా లేవా? ఎక్కువగా ఆలోచించి నెగిటివ్ థాట్స్ పెంచుకోకు. నెగిటివ్గా ఆలోచిస్తున్నావు కాబట్టే మొన్న మీ అమ్మతో కోపంగా హార్ష్గా మాట్లాడావు. నువ్వు కాస్త వాళ్ళ వీళ్ళ విషయాల మీద ధ్యాస పెట్టడం మానేసి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడకు, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళైపోయినట్టే. అటు గుణ ఇటు ప్రతాప్ మనకు సపోర్ట్గా ఉన్నారు. ఇంకా ఈ పెళ్ళి ఆపడం అసాధ్యం. అంతా ఓకే మమ్మీ. మరి మ్యాటరు జననికి పెళ్లి జరిగేంత వరకు తెలియకుండా ఉంటుందంటావా? జస్ట్ 48 అవర్సే కదరా. దానికి తెలిసేలోపే ఆ ధరణి మెడలో తాళి కడతావు, నీ సొంతం చేసుకుంటావు. లేనిపోని అనుమానాలు పెట్టుకోకు, అపశకునం మాటలు మాట్లాడకు. పెళ్లి పనుల మీదే కాన్సంట్రేట్ చెయ్యి. వచ్చేసా, నేనొచ్చేసా. దిగిందేంటి? ఇప్పుడే దిగాల? ఇదొస్తే పిల్ల వచ్చినట్టే.
సౌమ్య. అవును, ఏంటి పెళ్లి పనుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటున్నారు? ఎవరిది పెళ్లి? విన్నావా? పాము చెవులు పాముకి చెవులుండవు. నీకున్నాయిగా. అది సరే కానీ పెళ్ళెవరిదంటే చెప్పలేదు. నాకే. నీకా? అయినా మీ ఆయన శేషి ఉన్నాడుగా. అడ్రస్ లేని మనిషి అయినా నా ఇష్టం. ఆ, ఈ వయసులో పెళ్ళేంటి? కొంపదీసి రూమ్ లో అద్దం ఏమైనా పగిలిపోయిందా? అతిగా మాట్లాడితే దవడ పగులుద్ది. వస్తూనే నా బుర్ర తినకు. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోపో. తర్వాత పెళ్లి గురించి చెప్తాను. వెళ్ళు వెళ్ళు. ఆ, ఎందుకు మమ్మీ ఆవిడకి మ్యారేజ్ మ్యాటర్ చెప్పలేదు? అది అనవసరంగా నాలిక పారేసుకునే మనిషి. నోట్లో నువ్వు గింజ దాచని రకం. ఎక్కడైనా టంగ్ స్లిప్ అవ్వచ్చు. అది ఆ నోట ఈ నోట జననికి చేరొచ్చు. అవును మమ్మీ. వామ్మో, నువ్వు సూపర్ మమ్మీ. ఈ టైంలో జనని గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, జనని గారు చెప్పండి. అక్క ఫోన్ నా దగ్గర ఉంది. ఏమైనా అర్జెంటా? అయ్యో అదేం లేదు, క్యాజువల్గా క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ఫోన్ చేశాను. ఐసి. అవును, ఈరోజు మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరిగిందా బాలు? అవును, అది మీకెలా తెలుసు? ఆహా, మార్నింగ్ మిమ్మల్ని కలుద్దామని మీ ఇంటి దాకా వచ్చాను. అంతలోపు ఒక అర్జెంట్ పనిపడి వెనక్కి వచ్చేసాను. అయ్యో అలాగా, మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది. ఈరోజు మా అక్క ఎంగేజ్మెంట్ జరిగింది. ఏమన్నావు బాలు? ధరణి ఎంగేజ్మెంట్ జరిగిందా? అవునండి, అనుకోకుండా ఒక మంచి సంబంధం వస్తే జరిగిపోయింది. అందుకే అందరినీ తీరిగ్గా పిలవలేకపోయాం. టైం ఉంటే మిమ్మల్ని కూడా తప్పకుండా పిలిచేవాళ్ళం. అలాగా, సరే కానీ పెళ్లి కొడుకు ఎవరు? ఎవరా బాలు ఫోన్లో? జనని గారక్క, ఎంగేజ్మెంట్ అయిందంటే పెళ్లి కొడుకు ఎవరని అడుగుతున్నారు.